హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో నేను మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తాను ఏంటనేది మీకు ఫుల్ డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోలో అయితే చూపించబోతున్నాను. దానికి కాంబినేషన్గా ఇంట్లో బగారా రైస్ అయితే ప్రిపేర్ చేసామన్నమాట. ఈ బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది మీకు తప్పకుండా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను. ఇప్పుడైతే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బాగా కుదిరింది ఏంటనేది. అంతే టేస్టీగా కూడా ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగా కుదిరింది మటన్ కర్రీ అయితే. సో తప్పకుండా నేను చెప్తున్న విధంగా మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మనకి మటన్ కర్రీ విత్ బగారా రైస్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఇక్కడ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు ఫస్ట్ అయితే మనము మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మసాలాలు రెడీ చేసుకుందాము. దానికోసం నేను ఇలాగా ఫస్ట్ అయితే గసగసాలు ఒక 1.5 టేబుల్ స్పూన్ అలాగా తీసుకొని వేయించుకున్నాను అనమాట. ఇప్పుడు అందులోనే కొంచెం ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి అంటే హాఫ్ ముక్క అయితే తీసుకున్నాను అనమాట. ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ పచ్చి కొబ్బరిని కూడా ఈ విధంగా లైట్గా రోస్ట్ అయ్యే విధంగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి, స్పైసీని బట్టి ఎండుమిర్చిని తీసుకోండి. ఇలాగ ఒక 4 ఎండుమిర్చి కూడా వేసుకొని ఈ విధంగా మెత్తగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అయితే వేసుకొని వేయించుకోవాలన్నమాట. సో నేను చిన్న ఆనియన్స్ని 4 అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇలా వేయించుకునేటప్పుడు ఆనియన్స్ మనకి త్వరగా వేగాలి అంటే కనుక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకున్నాము అంటే చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకుంటున్నాను. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత మనం నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా వేసి ఈ మసాలా అంతా కూడా మటన్ ముక్కలకి పట్టే విధంగా కలుపుతూ ఒక 5 to 6 మినిట్స్ బాగా వేయించుకోవాలన్నమాట. మనకి మటన్ అయితే చాలా ఫ్రెష్గా ఉంది, నల్లి బొక్కలు కూడా వచ్చాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఒక 2-3 ఏమో వచ్చాయన్నమాట. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది మటన్ అయితే. ఈ విధంగా మనం మసాలా అంతా కూడా మటన్ ముక్కలకి పట్టే విధంగా నిదానంగా మిక్స్ చేస్తూ ఒక 5 to 6 మినిట్స్ అయితే వేయించుకోవాలన్నమాట. ఆల్రెడీ ఆనియన్స్ వేయించుకునేటప్పుడు నేను సాల్ట్ అనేది యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు సాల్ట్ అనేది వేయలేదన్నమాట. ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఈ మసాలా అంతా కూడా మటన్కి పట్టే విధంగా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నాకు కుక్కర్ అనేది చిన్నగా ఉంది. సో అందుకే నేను వేరే కుక్కర్లోకి అయితే షిఫ్ట్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే 1.5 kg మటన్ అయితే తీసుకున్నానండి. సో ఆ 1.5 kgకి ఎంత మసాలా ఏంటనేది ఇక్కడ మీకైతే క్లియర్గా చెప్తున్నాను అనమాట. ఈ విధంగా వేరే కుక్కర్లోకి షిఫ్ట్ చేసేసుకున్న తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసి ఈ విధంగా మళ్ళీ ఒకసారి బాగా మసాలాలంతా పట్టే విధంగా మిక్స్ చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మటన్ అంతా కూడా బాగా మిక్స్ చేసి కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలన్నమాట. మనకి మటన్ బాగా ఉడికితేనే తినడానికి టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక 4 to 5 విజిల్స్ పెట్టానండి. ఇప్పుడైతే ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇక్కడ కుక్కర్ లిడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, మనకి మటన్ ముక్కలు చాలా అంటే చాలా బాగా ఉడికాయన్నమాట. సాఫ్ట్గా మెత్తగా బాగా అయితే ఉడికాయి. ఇలాగా ఒకసారి కలిపేసి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాలను యూజ్ చేసి మటన్ అనేది రెడీ చేసుకుందాము. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న గసగసాలు, కొబ్బరి, ఎండుమిర్చి ఉంది కదా, ఆ పేస్ట్ని వేసి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసి
ఆ వాటర్ని కూడా ఇందులోకి వేసి బాగా వేయించుకోవాలన్నమాట. ఇలాగ వేయించుకున్న ఈ మసాలా బాగా ఉడికి కొంచెం ఎల్లో కలర్లోకి చేంజ్ అవుతుంది. అలా లైట్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ మటన్ ముక్కలనంతా కూడా ఈ మసాలాలోకి వేసేసుకోవాలి. ఇలాగ వేసేసుకొని ఈ మటన్ ముక్కలకి ఈ మసాలా అంతా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మనం ఏదైనా స్పైసీస్ కారం కానీ లేదా ధనియాల పొడి కానీ ఏదైనా సరిపోలేదు అంటే మనము అప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. నేను ఆయిల్ ఎందుకు ఎక్కువగా వేయలేదు అంటే మనకి మటన్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం కూడా ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ ఎక్కువగా వేసామనుకోండి, మటన్లో ఉన్న ఆయిల్ మనం కర్రీకి వాడిన ఆయిల్ రెండు ఎక్కువైపోతుంది అనమాట. అందుకే మనం కర్రీ ప్రిపేర్ చేసేటప్పుడు ఆయిల్ అనేది లైట్గా వాడాలి. మనం మటన్లో ఉన్న ఆయిలే మనకి కర్రీకి కరెక్ట్గా సరిపోతుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఈ విధంగా ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా వేసుకున్నామంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. సో గరం మసాలా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట. ఫ్రెష్గా గరం మసాలా ప్రిపేర్ చేసుకొని వేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మసాలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకి ఉప్పు కారం అనేది సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు కరివేపాకు వేసుకున్నామంటే కరివేపాకు స్మెల్ అనేది కూడా మటన్కి బాగా పట్టి కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, మనకి ఈ విధంగా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టే. సో తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది ఏంటనేది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది చూసారు కదండి. బగారా రైస్ వీడియో కూడా తీసానమాట, కానీ ఇందులోనే యాడ్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి యాడ్ చేయలేదు. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఆ వీడియో కనుక మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.